మనకి ఇక్కడ సిలబస్ లోపల పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి కంప్లీట్గా ఒకే సిలబస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రశ్నల స్థాయిలో మాత్రం కాస్త మార్పులు ఉంటాయి. ఎందుకంటే పేపర్ 1 వాళ్ళకి 1 నుంచి 8వ తరగతి లోపల ఉన్న పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, తర్వాత పేపర్ 2 వాళ్ళకి 6 నుంచి 10వ తరగతికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఖచ్చితంగా పాఠ్య పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఏమైనా పాఠ్య పుస్తకం ఏదైతుందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప వేరే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు కవుల లోపల నన్నయ్య ఉన్నాడు. ఆ నన్నయ్యకి సంబంధించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి. మనకు అవన్నీ అవసరం లేదు. అర్థమవుతుందా? రైట్. ఏ అంశాలు అవసరమో మనకి టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చాడు. ఆయన ఏ రాజు ఆస్థానంలో పనిచేయడం జరిగింది, ఆయన యొక్క బిరుదు ఏమిటి, వాగాను శాస్త్రుడు అని చెప్పేసి. ఓకేనా? ఆయన ఆది సభా పర్వాలను, దాంతో పాటుగా అరణ్య పర్వం లోపల 4వ ఆశ్వాసంలో ఉన్న శారద రాత్రులు ఉజ్వల అనే పద్యం వరకు మాత్రం రాయడం జరిగింది. ఇంతే అడుగుతాడు, ఎక్కువ అడగడు. అవి మాత్రమే దృష్టి పెట్టుకోండి, వేరే విషయాల జోలికి వెళ్ళకండి.